హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్లిప్ మిస్ అయింది. తర్వాత అదే ప్యాన్లోకి అదే గిన్నెలోకి సేమియా వేసుకొని 1 కప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 3 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. 3 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి సేమియాలోకి. ½ లీటర్ అన్నమాట. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూ ఉడికించుకోవాలి. సేమియా మనకి ఫాస్ట్గా ఉడికిపోద్ది కదా, సగ్గుబియ్యం వేయలేదు కదా, సో అందుకని కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ని మాత్రం మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి 1 కప్ పంచదార వేస్తున్నాను. సగ్గుబియ్యం వేయట్లేదు కదా మనము, ఓన్లీ ఈ సేమియా వేస్తున్నాం కదా. ఈ సేమియా పాయసంలోకి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మిల్క్ మేడ్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను మిల్క్ మేడ్ వేయట్లేదు కాబట్టి పంచదారే వేస్తున్నాను. కప్పు సరిపోద్ది, కరెక్ట్గా మంచి స్వీట్ ఉంటుంది. ఇప్పుడు పంచదార బాగా కలిసేంత వరకు కలిపేసుకొని, పంచదార కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు బాగా మరిగించుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా సేమియా. అంతే, స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ యమ్మీ సేమియా పాయసం మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకున్న తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే, మీరు ట్రై చేసి ఈ ఉగాదికి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.